గుణ చాలా ఆవేశంగా ఇంటికొచ్చి రమాదేవి గారు హర్షవర్ధన్ గారు అని చెప్పి గట్టిగా కేకలు పెడుతూ ఉంటారు. ఇదేంటి సార్ ఇంత పొద్దున వచ్చి గావకకి పెడుతున్నారు అని రోజా అనగానే, ఏమో రోజా చూద్దాం పదా అని అరుణ్ అంటూ ఇంకా తన రూమ్ నుండి కిందకు వస్తూ ఉంటాడు. కానీ గుణ మాత్రం చాలా ఆవేశంగా అదే పనిగా హర్షవర్ధన్ గారు రమాదేవి గారు అని చెప్పి అదే పని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇంకా అదే పని చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా రమాదేవి వస్తూ, ఏమైంది ఎంత గుణ, అసలు ఏమైంది, ఎందుకంత ఆవేశంగా ఉన్నావు అని రమాదేవి అన్న మాటలకి, నాకు వచ్చే కోపానికి నేను ఏం చేస్తాను నాకే తెలియదు ఆంటీ అని కొన్న అన్న మాటలకి అది రమాదేవికి అసలు ఏం అర్థం కాదు. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఏం జరిగింది గుణ అని హర్ష అనగానే, నా నోట్తో చెప్పడం కూడా నాకు అసహ్యంగా ఉంది సార్ అని గుణ అంటూ ఉంటాడు. చెప్తే తెలిసేది గుణ అని రోజా అనగానే, ప్రేమ్ చామంతి ఎక్కడికో వెళ్ళిపోయారు అని గుణ మాట ఒక్కసారిగా రామాదేవి హర్ష రోజా అరుణ్ కంగారు పడుతూ ఉంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటారు. గుణ చాలా ఆశపడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు గుణ అని రమాదేవి మాటకి, నేను నిజమే చెప్తున్నాను ఆంటీ, రాత్రి మీ అబ్బాయి చామంతి తీసుకెళ్తూ నాకు కనపడ్డాడు అని చాలా ఆవేశంగా చెప్తూ ఉంటాడు. ఒకసారి అందరూ కంగారు పడుతూ ఉంటారు. పట్టుకోవడానికి ప్రయత్నించాను నేను, కానీ వాళ్ళు నా నుండి తప్పించుకొని పారిపోయారు అని చెప్పి గుణ చాలా ఆవేశంగా అరుస్తూ ఉంటారు. ఇంకా మళ్ళీ రమాదేవి కోపం వస్తుంది. నాకు కాబోయే భార్యని ప్రేమలు తీసుకెళ్ళిపోవడం ఏంటి, నిస్తాద్ అయ్య కూడా అసలు జరిగితే మాకు ఎంత అప్రదిష్ట చెప్పండి అని గుణాలపై నిలదీస్తూ ఉంటారు. ఇంకా నేను మా డాడ్ తలెత్తుకొని తిరగలమా చెప్పండి అని అదే పని నిలదీస్తూ ఉంటారు. చెప్పండి వాళ్ళతో అలా చెయ్యొచ్చా చెప్పండి అని అదే పనిగా గుణ అరుస్తూ ఉంటాడు. లేదు గుణ, వాడు అలాగేం చేయడు, నువ్వేదో పొరపాటు పడుతున్నావు అని హర్ష అన్న మాటలకి, నా కళ్ళతో నేను చూసని చెప్పి అంటుంటే మీరేం సహాయం అంటారు, సరే పోని వాళ్ళ ఇంట్లో పిలవండి నేను చూస్తా అని గుణ అంటూ, నాది పొరపాటు అని నేనే అప్పుడు ఒప్పుకుంటా పిలవండి అని గుణ అనగానే, నువ్వు చెప్పు చంద్రిక, చామంతి ప్రేమ్ రాత్రి బయటకు వెళ్ళారని హర్ష అన్న మాటలకి, లేదు లేదు బాబు ఇంట్లో ఉన్నారు అని చంద్రిక అన్న మాటలకి, ఏంటి సార్ మీరు ఇంకా అలాగ అడుగుతారు, పారిపోయిన వాళ్ళు వీడు కనిపించేలా పారిపోతారా ఏంటి, ఇప్పుడు ఇంట్లో ఉన్నారా లేదా అడగండి అని కూడా నిలదీస్తూ ఉంటాడు. నేను చూడలేదు బాబు గారు, పైన బట్టాడ వెళ్ళాను అని చంద్రకాంత్ మాటలకి, విన్నారు కదా సార్ లేరు అని కూడా అనగానే, తను ఇప్పుడు చూడలేదు అంది, లేరు అనలేదు హర్ష అనగానే, సరే సార్ ఇప్పుడు వెళ్ళి చూడమనండి అని గుణ అన్న మాటకి చంద్ర కంగారు పడుతుంది. రోజా అదే పని గమనిస్తూ ఉంటుంది. చూస్తావే వెళ్ళి అవుటర్స్ వెళ్ళి చామంతి ఉందలే చూసానని చెప్పి రమాదేవి అనగానే, సరేనమ్మా చూసానని చెప్పి చంద్రకి వెళ్ళిపోతుంది. నేను కూడా వస్తానని చెప్పుకున్నా కూడా వెనకాలే వెళ్తూ ఉంటారు. ఇంకా పద అని చెప్పి చంద్రిక వెనకాలే గుణ వెళ్తూ ఉంటాడు. ఇంకా రమాదేవి చాలా కోపం వస్తూ ఉంటుంది. అదేంటి ఈ ట్విస్ట్ ఏంటి, కార్ కొంది చామంతి చెక్కడం కోసం ఏంటి, సరే ఏదవుతాయింది వాడు ఛాలెంజ్లో ఓడిపోవడానికి, అలాగే ఇంకా తన్ని రిజెక్ట్ చేయొచ్చు అని రోజా అనుకుంటూ ఉంటుంది. అక్కడ చామంతి ప్రేమ ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా అనుకున్న విధంగా చంద్రిక అవుట్ హౌస్కి వెళ్ళి చామంతి చామంతి అని పిలుస్తూ ఉంటుంది. గుణ వెనకాలే వెళ్తూ ఉంటాడు. చామంతి అని చెప్పి మొత్తం రూమ్ చూస్తూ ఉంటుంది. కానీ గుణకి సిచ్యువేషన్ అంతా తెలుసుకొని కామ్గా చూస్తూ ఉంటాడు. చామంతి చామంతి అని చెప్పి మొత్తం చూస్తూ ఉంటుంది. ఇక చామంతి లేదని చెప్పి చంద్రికకి అర్థమవుతుంది. ఏంటి ఉందా అని గుణ అడగగానే, లేదు అని చెప్పి చామంతి తల ఊపుతూ ఉంటుంది. ఇంకా గుణకు చాలా కోపం వస్తుంది. పద అని చెప్పి అంటూ ఇంకా లోపలికి వస్తూ ఉంటారు. అక్కడేమో ఇంకా చామంతి చాలా కంగారు పడుతూ ఉంటుంది. కంగారుగా ఇంటర్వ్యూ సిద్ధమవుతూ ఉంటుంది. ఇంకా చంద్రిక రాగానే చెప్పు అని గుణ అంటూ ఉంటాడు. లేదు అని చెప్పి చంద్రిక తలొప్పుతుంది. హర్షవర్ధన్ ఇంకా సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఒక్కసారిగా రోజా అరుణ్ రమాదేవికి కంగారు పడుతూ ఉంటారు. ఇంకా రోజా ఏంటి అని చెప్పి అనుకుంటుంది. ఇప్పుడేముంటారు సార్, నేను చేసుకునే అమ్మాయిని మీ అబ్బాయి ఎత్తుకెళ్ళడం ధర్మం అంటారా అనుకున్న హర్ష నిలదీస్తూ ఉంటాడు. హర్ష ఇంకా ఏం మాట్లాడలేకపోతూ ఉంటాడు. ఇదేనా డాడ్ మీరు వాడిని పెట్టుకున్న నమ్మకాన్ని అరుణ్ పక్కన అడుగుతూ ఉంటాడు. చంద్ర చాలా బాధపడుతూ ఉంటుంది. మీ మాట నిలబెట్టేస్తాడు, బిల్డప్ ఇచ్చినోడు బిజినెస్ చేసి గెలిచేసని చెప్పి ప్రగల్భాలు పలికాడు కదా, ఏం చేశాడో చూశారు కదా డాడ్ అని ఇంకా అరుణ్ కూడా చాలా ఆవేశంగా అంటూ ఉంటాడు. ఎందుకే సార్ మీరు ఎంత అన్నా సరే ప్రేమ మీద నమ్మకం లేకపోయినా ఇంకో అంతగా తెగేసి చెప్పాను అన్నట్టు రోజా అంటూ ఉంటుంది. మీ ముద్దుల కొడుకు కేపబిలిటీ ఇది కదా డాడ్ అని హర్ష ఇంకా అంటూ ఉంటాడు.
తండ్రి వేండి నువ్వు సపోర్ట్ చేయనని చెప్పి అన్నావు కదా, ఇందుకే వాడు బుద్ధి సవ్యంగా ఉండదు అని చెప్పి అన్నది అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. చంద్రిక మాటనికి చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు వాడు ఇలా చెయ్యచ్చా? ఇప్పుడు మీరు గుణాకి ఏ సమాధానం చెప్తారో చెప్పండి అని రమాదేవి అడుగుతోంది. ఏంటి ఆయన వారం టైం అడిగారు కదా, వారం తిరగకుండానే ఎగదీశాడు కదా, చూశారుగా ఇంకా అరుణ్కి అదే పనిగా అంటూ ఉంటాడు. చంద్రిక కలం నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. ఇదేంటి వీళ్ళు నన్ను వదిలేసి వీళ్ళ టాపిక్లో వెళ్తున్నారు ఏంటని గుణ కోపడుతూ ఉంటాడు. ఒప్పేసుకున్నాను డాడ్, మీ గెలుపు గుర్రం ఓడిపోని చెప్పేసి ఒప్పుకోండి అని చెప్పి ఇంకా అరుణ్ అదే పని అంటూ ఉంటాడు. ఇంకా హర్ష ఇంకా ఏం మాట్లాడలేకపోతూ ఉంటాడు. ఇంకేం లేదు డాడ్, మీ ఛాలెంజ్ అయిపోయింది, 49% కూడా నాకే అని అరుణ్ అంటూ ఉంటాడు. ఇంకా చంద్రకి ఇంకా బాధపడుతుంది. సార్ ముందు నాకేం చెప్తారు అది చెప్పండి అని గుణ అంటూ ఉంటాడు. ఆయన చామంతి ప్రేమతో లేచిపోతే ఏం చెప్పాలి గుణ అని అని ఇంట్లో లేని వాళ్ళు ఎక్కడో తెలియని వాళ్ళని అసలు పాపం మాయ గారు ఏం చెప్తారు, కుంగిపోయారు ఇంకా ఏం చెప్తారని రోజా అనగానే చామని ఎక్కడికి వస్తుంది చూడండి అని రోబో అనగానే ఒకసారి అందరు బయట చూస్తూ ఉంటారు. చామంతి ఇంకా ఏం తెలియనట్టు వంటగదిలో నుండి కాఫీ తీసుకుని వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా గుణద అందరు షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇంకా హర్ష సంతోషపడుతూ ఉంటారు. ఇదేంటి ఇంట్లోనే ఉందని చెప్పి ఇదేంటి అనవసరంగా అన్నానే అన్నట్టు రోజా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా వచ్చి చామంతి వెళ్తాడు. అయ్యగారు కాఫీ తీసుకొని చామంతి ఇస్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు ఇంట్లోనే ఉన్నావా అని హర్షంగానే నేను వెళ్తాను అయ్యగారు అని గుణ చూస్తూ, ఏంటి గుణ మీరు ఎప్పుడు వచ్చారని చామంతి అడుగుతుంది. గుణ చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంట్లో నాకు టెన్షన్ పెట్టడానికి వచ్చాడులే అమ్మా, అందరి వాళ్ళకి పొద్దున్నే పెద్ద పని పెట్టాడు. హర్షం కానీ ఏంటండి అని చామంతి ఏ నిజం చెప్పు నువ్వు అని, ఇదిగో ఇప్పటిదాకా నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి గుణ అరుస్తూ ఉంటాడు. ఇంట్లోనే అని చెప్పి చామంతి డైవర్ట్ చేస్తాడు. ఇదిగో హౌటౌస్లో చూస్తే నువ్వు లేవు కదా అని గుణ అని మాటలకి, అరే నేను ఎక్కడ ఉంటే అక్కడ ఎందుకు ఉంటానండి నేను చామంతంగాని, మరి ఇందాక నుండి నేను గొంతు చించుకొని అరుస్తుంటుంటే మరి అప్పుడు రాలేదే అని గుణ అని మాటలకి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ నేను పాటలు వింటున్నానండి, అందుకే పని చేసుకుంటున్నాను, మీరు వరుస నాకు వినపడలేదు, అసలు ఏమైంది ఎందుకు అరుస్తున్నారు అని చామంతి ఇంకా అన్న మాటలకి, ఒకసారిగా చెప్పు గుణ నువ్వు వేసిన నిందని నా నోట్తో కూడా నేను చెప్పలేకపోతాను ఆశ కానీ సార్ నా నింద కాదు సార్, రాత్రి ప్రేమ్ కార్లో చామంతి ఉండడం నేను చూశాను అని గుణ అనమాట. చామంతి కంగారు పడుతుంది. ఏయ్ ఏంట్రా బాగుతున్నావు, చామంతి నా కార్లో ఉండడం ఏంటి అని ఇంకా ప్రేమ రాగానే ఇంకా గుణ ఒకసారి కంగారు పడుతుంటారు. ఇంకా రోజా అరుణ్ రమాదేవికి ఏం అర్థం కాదు, కంగారు పడుతూ ఉంటారు. నేను అలసిపోయి నిద్రపోయాను, అదేంటి పొద్దు పొద్దున వచ్చి నువ్వేంటి పంచాయతీ పడుతున్నావు ప్రేమ అనగానే, ఏ రాత్రి నువ్వు కారులో వెళ్ళావా లేదా అని గుణ అనగానే వెళ్ళాను అని ప్రేమ అనగానే, విన్నారా సార్ విన్నారా అని గుణ అనగానే, రైడ్ వచ్చింది వెళ్ళాను రా అని ప్రేమ అనగానే, మీరు చామంతితోనే వెళ్ళారని గుణ అనగానే, నా పక్కన ఉంది కస్టమర్ అని ప్రేమ అనగానే, కాదు చామంతి అనుకున్నాగానే, ఏంటి తాగేసి నువ్వు కార్ డ్రైవ్ చేసావు ఏంటి అని ప్రేమ మాటలకి గుణ కంగారు పడుతూ ఉంటాడు. అదే ఉంటుంది ప్రేమ్ అని రోబో అనగానే, ఇంకో ఆ మాత్రమే ఆ అమ్మాయిని పక్కన సరే చామంతి అని పొరపాటు పడుతున్నట్టున్నాడు అని ఇంకా రోబో అనగానే ఇంకా గుణ కంగారు పడుతుంటారు. ఏ గుణ నువ్వు డ్రింక్ చేస్తావా ఏంటి, మీకు మందు అలవాటు ఉందా, దానివల్ల ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయో మీకు తెలుసా చామంతి అనగానే, ఇదిగో అసలు పొరపాటు జరిగేదంతా దీనివల్లే కదా తాగుడు వల్ల అని చెప్పి రోబో మాటలకి, ఇదా నేను కోరుకుంది అని చామంతి ఏడుస్తూ యాక్ట్ చేస్తూ ఉంటుంది. సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంటుంది. ఇదేంటి టాపిక్ ఏంటి మొత్తం అని నా మీద వస్తుంది అని చెప్పేసి, ఏంటి హర్ష గారికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలాగా అవుతుంది ఏంటి అని కొని అనుకుంటూ ఉంటారు. ఏంటి కూడా ఇదంతా అని హర్ష అనగానే, సార్ నాకు అసలు మందు అలవాటే లేదు అని గుణ అంటూ ఉంటాడు. అసలు నా ఫ్రెండ్స్ తాగుతూ నన్ను కూడా తాగమని చెప్పి చాలా బలవంతం చేసిన నేను చెప్పాను సార్ అనుకున్నా అనగానే, కుడుతుంటే తాగే కదరా మేము చూసాం కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. నాకు క్యాటర్ సార్ అసలు నాకు అలవాటే లేని చెప్పి గుణ అదే పనిగా చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు చామంతి కార్లో ఉన్నారని చెప్పి వాళ్ళే చెప్పారు, నా ఫ్రెండ్స్ చూసారు, ఆ తాగబోతు మాట నమ్మి నేను కూడా ఉందని చెప్పి అనుకున్నా అని గుణ అనగానే, అప్పుడు అది పొరపాటే కదా అర్థం అని హర్షాల మాటలకి గుణ ఇంక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఏం చేయాలి అర్థం కాదు, ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. ఒక మాట అంటే చాలా సులువు గుణ ఫ్రెండ్ తీసుకోవడమే
చాలా కష్టం అని హర్ష అనగానే సారీ సార్ అని చెప్పి గుణ అనగానే ఊరికే ఆశపడకూడదని చెప్పి ఏంటి ఆయన మందు తాగేవనుకో పిల్లకి ఏం చేస్తాం ఆయనకి అంత అనుమానం ఏంటంట ఆయనకి ప్రేమ ఆశపడుతూ ఉంటాడు అందమాట నమ్మేసి ఆయన చామంతి గొడబెట్టినాడు ఇంకా డైలీ తాగి చామంతి చేత బతాడేమో సార్ అని రోబో అంటూ ఉంటాడు చచ అలాగేం జరగదు చామంతి పువ్వులో చూసుకుంటాను ఇదిగో ఇలాంటి పొరపాటు ఎప్పుడు నేను చేయను అనుకోనా అంటూ అనగానే ఇంకా హర్ష అనగానే ఎప్పుడు జరగకూడదని చెప్పి ఆశపడుతుంటారు ఇదేంటి వేరే పుష్పానయ్యా నేను అసలు వీళ్ళింట్లో అంటే నాకు అంతకిస్తుందా ఏంటి మరి నేను రాత్రి చూసింది ఎవరిని గుణ అనుకుంటూ ఉంటాడు ఒక్కసారిగా ప్రేమ్ అలాగే చామంతి ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు అసలు ఇంట్లోకి ఎలాగొచ్చారని చెప్పేసి గుర్తెచ్చుకుంటూ ఉంటారు ఎప్పుడైతే ఇంట్లోకి రాబోతుంటారో వాళ్ళు గుణ ఇంట్లోకి వచ్చని చెప్పి అర్థమవుతుంది బాబు అయ్యయ్యో అంటే లోపల రచ్చ చేస్తూ ఉంటాడు కదా ఇప్పుడు ఎలా బాబు అని చామంతి అనగానే ఇదిగో నువ్వు కంగారు పడుకో నువ్వు వెనకుండా వెళ్ళు నేను అటెండ్ పైకి వెళ్ళిపోతాను వెళ్ళు అని చెప్పి ప్రేమ్ అనగానే సరే అని చెప్పి చామంతి అలాగే చేయడం అలాగే ఇంట్లోకి రావడం గుర్తు చేసుకొని ఒకరికొకరు చూసుకొని ఇంకా నవ్వుకుంటూ ఉంటారు ఎరుపు షాయన్ కూడా కాదురా మేమే చేశాము అని ప్రేమ్ అనుకుంటూ ఉంటారు ఇంకా గుణ ఇంకా ఏం మాట వస్తాను సార్ చెప్పి హర్ష చెప్పి వెళ్తూ ఉంటారు ఇంకా మీరు చెప్పేది ఉంది ఓటే సలహా మీరు ఊరికి ఆశపడకండి చివరికి ఇలాగ అవుతుంది కదా అనవసరంగా మీ హెల్తే పాడవుతుంది అని ఇంకా చెప్తూ ఇంకో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హర్ష ఇంకా కోపంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా రోజా అరుణ్ రామదే అప్సెట్ అవుతూ ఉంటారు ఏదోలే ఐగర్ మాట పోలేదు కదా ప్రేమ్ బాబు ఓన్ లేకుండా ఉన్నాడు అని చెప్పి చంద్ర తనగా నవ్వుకుంటూ ఉంటుంది హర్ష అప్పుడే ఇంకా బయటకు వచ్చి ఇంకా ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటారు ఏమైంది అని చెప్పి రామాదేవి డౌట్కి వచ్చి ఏమైంది నేను వంట కూర్చున్నారు అసలు ఏం చేస్తున్నారని చెప్పి అలా ఉన్నాడు ఏంటి అసలు ఏంటి ఫోన్లో ఏం చేస్తా చెప్పి రామాదేవి డౌట్ కనుక గమనిస్తూ ఉంటుంది హర్ష ఇంకా చాలా ఇబ్బంది పడుతుంటాడు బాధపడుతుంటాడు ఇంకా ఫోన్ చేస్తూ ఉంటాడు రామాదేవి పక్కన అలా గమనిస్తూ ఉంటుంది ఏమైంది ఎవరికి ఫోన్ చేశాను చెప్పి రామాదేవి అనుకుంటుంది ఏ శ్రీను నీ ఫోటో పంపించాను చూసావా అని హర్ష అనగానే ఒకసారి విని ఫోటోలా ఎవరికి అని రామాదేవి అనుకుంటుంటది ఇదిగో నేను పంపించిన 2 ఫోటోలు న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో రావాలి హర్ష అనగానే రామాదేవి షాక్ అవుతుంది ఏంటి ఫ్రంట్ పేజ్లో రావాలి కొంప తీసి చంద్రికని ఏంటి 2 ఫోటోలు వేసుకొని చంద్రిక కూడా నా భార్య అని చెప్పేసి ఊర్లో అందరూ తెలియని చెప్పి అనుకుంటున్నాను ఏంటి రామాదేవి చాలా కంగారు పడుతుంటది రాజా గారు రాణి గారు ఇద్దరు ఒకే స్వర్గస్లో అయ్యారు కదా అని హర్షవర్ధన్ చెప్తూ ఉంటాడు అది విని ఓహో వాళ్ళది వేస్తున్నావా అని చెప్పి రామాదేవి కూల్ అవుతుంది తెలుసు కదా ఇంకో ఫోటోలు వేసి బ్యాటప్ మొత్తం సెటప్ చేయండి ఫస్ట్ పేజ్ రావాలి ఓకేనా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా ఫోన్ పెట్టేశాక రామాదేవి మెల్లింగ్ ఏంటంటే వెళ్తూ ఉంటుంది ఏంటి హర్ష అని చెప్పి ప్రశాంత కూర్చొని బాధపడక హర్ష అని చెప్తూ ఆయన అప్పుడే చనిపోయి 1 సంవత్సరం అయిపోయిందా రమాది అనగానే అవును అని చెప్పేసి కానీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అసలు ఆయన అంత అర్ధంతరంగా చచ్చిపోని చెప్పేసి నేను అనుకోలేదు హర్ష అనగానే అసలు అంత మంచి వాళ్ళని దేవుడు అలా తొందరగా తీసుకెళ్ళిపోతారు హర్ష వాళ్ళు కారం జంలో మిగిలిపోతారులే పేపర్లు వేయించి నీ సంతాపం తెలియజేస్తున్నావు కదా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మను సంతోషపడతారులే నువ్వు ఫీల్ అవ్వ హర్ష అని రామాదేవి చెప్తాడు సరే అని చెప్పి ఇంకా హర్ష అని ఇంకా లోపలికి వెళ్తూ ఉంటారు అమ్మయ్య ఏంటి ఈ విషయానికి స్టార్టింగ్లో ఎంత టెన్షన్ పెట్టావు హర్ష అబ్బా కాసేపు గుండె ఆయనంత పని అయింది అని చెప్పి రామాదేవి అనుకుంటే మళ్ళీ కొంచెం అవుతుంది అవును ఆయన రాజా రాణి గారు రోజు మాట్లాడుతుంది కదా వారు చనిపోయిన తారీఖు హర్ష గుర్తుంది కానీ ఏంటి రక్తంలో అయినా అదేంటి రోజే తెలియపోవడం ఏంటి ఈ టాపిక్ తీసుకురాను రాత్రి వరకు చూసి అదేంటో నేను తెలుస్తా అని చెప్పి రమాదేవి అనుకుంటూ ఆవేశంగా లోపలికి వస్తుంది నేనేమో నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి పక్కా స్కెచ్లు వేస్తున్నాను కానీ ఎవరో ఒకరి వల్ల ఆవుతూనే వస్తుంది కదా అని ఈసారి అసలు ప్రేమ్ ఎలాగైనా సరే అసలు ప్రేమ్ ఓడిపోవాలి అసలు మొత్తం ఓడిపోవడానికి కావాల్సిన రూట్ మ్యాప్ మొత్తం రెడీ చేయాలి మిగిలిందంతా 14% ఆస్తి కూడా మాకే వస్తుంది కదా దీనికి కూడా ఎలాగైనా సరే రూట్ మ్యాప్ వేయాల్సిందే అని రోజు ఆలోచిస్తూ ఉంటుంది ప్రార్థన ఉంటుంది అప్పుడు ఇంకా చామంతి వచ్చి రోజును చూస్తూ ఉంటుంది ఇంకా అలా గమనిస్తుంటుంది ఇదేంటి ఏంటి ఆలోచిస్తుంది ఇంత ప్రజ్ఞంగా ఉందంటే కొంపల ముంచి ఆలోచన ఉంటుంది అని చూస్తూ హలో సిస్టర్ అని చుట్టూ వేస్తూ చామంతి పిలుస్తుంది ఏంటి అని రోజు అనగానే ఏంటి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నావు అని చామంతి అనగానే ఇక్కడ అనగానే విషయాన్ని చెప్పు రోజా అనగానే ఇక నేను నీ కుళ్ళి బుద్ధులు ఆపుకుంటే బాగుపడతావు
అని చామంతి అనగానే నేను నష్టపోలేదు కదే ఆయన మ్యాటర్ రా అని రోజా అనగానే నీకు చెప్తున్నాను చూడు, నీకేం చెప్పినా వేస్ట్ అవ్వలేదు సరే రేపేంటి తెలుసు కదా అని చామంతి అనగానే ఏమన్నా గురువారం అని తెలియకుండా ఉన్నాను ఏంటి ఏంటి దీనికోసం అడగడానికి వచ్చావా ఏంటి అని రోజా అనగానే నీ మొహం రేపు రాజావారి రాణి గారి సంవత్సరికం అని చామంతి అనగానే అయితే నాకేం చెప్తా అని చెప్పి రోజా చిరాక అంటుంది. ఎందుకు చెప్తున్నానా చామంతి అనగానే వాళ్ళ సంవత్సరం అయితే నీకేనంట బాధ అని అంటున్నా అని రోజా అంటూ ఉంటుంది. అసలు ఇప్పుడు దాకా రోజా అసలు సంవత్సరం విషయం మాట్లాడని చెప్పేసి ఆవేశంగా రమాదేవి రోజా రూమ్కి వస్తూ ఉంటుంది. అసలు ఎక్కడ దీని సంగతి ఈరోజు తేల్చేయాలని వస్తూ ఉంటుంది. అసలు నువ్వు మనలాగా నటిస్తుంది వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ సంవత్సరం చేయవా ఏంటి అని చామంతి నిలదీస్తుంది. సిస్టర్ నేను వాళ్ళ మనలనే కాదు కదా, నేను జరిపించకూడదు కదా అని రోజా అనగానే మరి ఆడేటప్పుడు వాళ్ళ మనరాలు కూడా నువ్వు వాళ్ళ యాక్ట్ చేయకూడదు కదా అని చామంతి మరి రోజా కోపం వస్తుంది. వాళ్ళ పేర్లు అడ్డం పెట్టుకొని పాపం గడపకూడదు అని చామంతిగానే అసలు ఓవర్ చేయబాకు నువ్వు ఏదో అవసరం కొద్దీ మనవాళ్ళు చెప్పుకుంటున్నాను ఇలాంటి పనులను చేయాలంటే నాకు చిరాకు అని చామంతిగానే చిరాకంటే చిరాకు అని చామంతి కూడా ఆవేశంగా వస్తుంది. అవును చిరాకే, అసలు నేనే వాళ్ళ సొంత మనవరాలు అయినా సరే ఇలాంటి నేను చేయను అని రోజు ఆవేశంగా మాటకి అప్పుడు ఇంకా రామాది తెచ్చుకుంటూ వస్తుంటది. ఇంకా చామంతి రోజు కంగారు పడుతూ ఉంటారు. ఏంటి మేము అన్నమాటని వినేసిందా అంటే నేను రాజాగారి రాణి గారి మరణాలు కాదని చెప్పేసి తెలుసుకుంది అని చెప్పి రోజా భయపడుతుంది. ఇంకా రమాదేవి వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే చాలా కోపంగా చూస్తుంది. ఏంటి వినిస్తుందని చెప్పి చామంతి రోజు ఒకరినొకరు చూసుకొని చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంకా రామాదేవి లోపలికి వస్తూ ఉంటుంది. ఇంకా చూడగానే అత్తయ్య అని రోజా అనగానే దేని గురించి మాట్లాడుకుంటున్నారు అన్నట్టు రామాదేవి అడుగుతుంది. ఏంటి దేని గురించి అడుగుతుందని చెప్పి రోజా భయపడుతూ ఉంటుంది. సరే ఏంటని చామంతి అనకూడదు. రామాదేవి అదే విధంగా చామంతి రోజుని గమనిస్తూ ఉంటుంది. నిన్న రోజా దాంతో ఏం మంత్రాలు చెప్తున్నామని చెప్పి రామాదేవి నిలిపిస్తుంది. ఓహో వినలేదనమాట. ఏమి అత్తయ్య అని రోజా అనగానే ఏం లేకుండా ఈ టైం ఇక్కడ మీటింగ్ ఎందుకు పెట్టారు మీరు చేయనని చెప్పి అంటున్నాం ఏంటది అని అదే రామాదేవి అడుగు మాటలకి ఓహో అదొకటే విందా అని చెప్పి రోజు అనుకుంటాడు. నిన్నే అడిగేది అని రమాదేవి అనగానే అదే అత్తయ్య రేపు మా తాతయ్య అమ్మమ్మ సంవత్సరం ఉంది కదా అంటే చామంతిగా పనులకు చెప్తున్నాను గ్రాండ్గా చేయాలి సింపుల్గా చేయనని చెప్పి అంటున్నా ఇంకో అదే మీరు విన్నట్టున్నారు అని చామంతి కవర్ చేస్తుంటది. దాన్ని నిలదీయడానికి నేను వచ్చాను అని చెప్పి ఇది అదే పనిలో ఉందా అని రమాదేవి అనుకుంటూ చూస్తుంటది. ఏంటి అత్తయ్య అని రోజా ఏం లేదులే అసలు నువ్వు నాతో డిస్కస్ చేయాలి అని హర్ష చెప్పే వరకు నాకు కూడా తెలియలేదు అని రమాదేవి అనగానే వాళ్ళ మరణం నాకు ఒక పీడకం లాంటిది అసలు వాళ్ళు అసలు గురించి ఎలా మర్చిపోకుండా ఉంటాను అని రోజా కవర్ చేస్తుంటది. నేను చెప్తేదని తెలియదు దానివి ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో నువ్వు మామూలు కిలాడి కాదువే అని చామంతి అనుకుంటూ ఉంటుంది. అవును అత్తయ్య అసలు జీవితం మంచి జరుగు విషయం నేను ఏమీ మర్చిపోను అత్తయ్య మీరే టెన్షన్లో ఉంటున్నారు కదా నేను ఎలా చేస్తాను కదా చెప్పేసి మీకు చెప్పలేదు అంతే అత్తయ్య ఏమనుకోకండి అని ఇంకా రోజా అంటూ మా వాళ్ళ సంవత్సరం బాగా చేద్దాం అత్తయ్య రోజా సరే అని ఇంకా రమాదేవి ఇంకా అంటూ చిరాగ్గా బయటకు వస్తూ ఉంటుంది.